ఇందులో సాయి అన్న హ్యాట్ కూడా పడిపోయింది, అది పోయిన స్పీడ్ కదా. వీటి కోసం నాకేం కనపట్టలేదు. ఆ బఠానీల కోసం హ్యాట్ కూడా పడేన్నారు. దాడా మా వాళ్ళు ఎత్తుకొని వస్తున్నారు చూడండి, సూపర్ హీరో లాగా. కోయ్ కోయ్ ఇప్పుడు ఒక మాస్క్ ఫిట్టింగ్ మాస్క్ చిన్న చిన్న రేకాయలే ఏంది ఎవరు లేరు, మనం ఒక నలుగురేనా? ఏ మన నలుగురమేరా రే. సార్ ఏంటి సార్ అది? ఇక్కడ నడుస్తా వస్తా అంటే ఇడు తేడా నా కొడుకు, దట్ ఈస్ పంది పిర్రలోడు. జిమ్మర్ వాడు జిమ్ ఎట్ చేస్తారు చెప్పా. హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేసేయండి. సో ఈ రోజు అయితే నేను, సాయి అన్న, రాజు అలాగే విజయ్ గారు కలిసి పెంచల కొనకైతే వెళ్తున్నాము. వీడియో అయితే ఫుల్ ఫన్ గా ఉంటది, స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో కొంచెం ఫన్నీగా ఉంటది, అలాగే షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది, కొంచెం ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటది. మీరు కూడా నేచర్ లవర్స్ అలాగే టెంపుల్ లవర్స్ కూడా అయితే ఈ వీడియో మీకు పక్కాగా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది, అలాగే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనం ఈ రోజు వచ్చేసి పెంచల కొనకైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అయితే కొలువై ఉంటారు. అలాగే 2 కిలోమీటర్ల దూరం వెళ్తే మంచిగా వాటర్ ఫాల్స్ కూడా పడతా ఉంటాయి. అయితే ఈ రోజు మనం టెంపుల్ ఎక్స్పీరియన్స్ ని అలాగే వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం పెంచలకోన చరిత్రను అయితే తెలుసుకుందాము. పెంచలకోన ఆలయం భక్తికి నిదర్శనం అన్నమాట. అలాగే పురాణాల ప్రకారం ఇక్కడ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారు. అందుకే ఈ ఆలయానికి అత్యంత భక్తి విశ్వాసం ఉంది. ఇది కేవలం భక్తులకు మాత్రమే కాదు, చారిత్రక మరియు శిల్పకళా ప్రియులకు కూడా ఒక మని. అలాగే ఇక్కడ దేవుని దర్శనం చేసుకునే దానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు, పూర్తిగా ఉచితంగా అయితే పెడతా అంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంటది, చుట్టుపక్కల పచ్చని చెట్లతో. ఒకసారి విజువల్స్ అయితే వేస్తాను, మీరే చూసేయండి. ఇకపోతే ఈ పెంచలకోన వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎంటర్ అవుతానే స్వర్గంలా ఉంటది అనమాట. వెళ్లే దారి మొత్తం రాళ్లతో అయితే నిండుంటది. వర్షం కూడా ఒక్కసారిగా బలంగా పడిందంటే ఇక్కడ పూర్తిగా వాటర్ అయితే ఉంటాయి. వెళ్లేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, అక్కడక్కడ స్కిడ్ కూడా అవుతా ఉంటది. ఇంకా ప్రత్యేకంగా వర్షాకాలం వచ్చిందంటే ఈ పెంచలకోనకి చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే పండగ చేసుకుంటారు. మొత్తం వాటర్ ఫాల్స్ అంతా నిండిపోయి ఇక నడిచే దారిలో రాళ్లతో నిండున్న స్థలం అంతా వాటర్ తో అయితే నిండిపోయి ఉంటది. పూర్తిగా భలే ఉంటది ఆ ఫీల్ అయితే. మనం అడవిలోకి వెళ్తే ఎలా ఉంటదో అచ్చు అలానే ఉంటది అనమాట. ఆ ప్రకృతి అందాలు అలాగే ఆ బర్డ్ సౌండ్స్, వాటర్ ఫాల్ సౌండ్స్ భలే ఫీల్ ఇస్తాయి కదా. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని మీరు ఫోన్ చూసుకుంటా అంటే ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కరెంట్ కూడా ఉండదు. కాకపోతే మీ మనసు మాత్రం ఫుల్ గా ఛార్జ్ అయిపోతుంది ఈ వాటర్ ఫాల్స్ చూస్తానే. భయపడాల్సిన అవసరం లేదు. సో ఫైనల్ గా 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత అయితే మంచిగా వాటర్ ఫాల్స్ లో దిగి భలే ఎంజాయ్ చేసినాము. కాకపోతే ఇంతకుముందు రెయిన్స్ పడి వాటర్ ఫ్లో అయితే బాగా ఎక్కువగా ఉండింది. ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ ఫ్లో అయితే చాలా తగ్గిపోయింది అనమాట. బట్ టోటలీ ఫుల్గానే బాగానే ఎంజాయ్ చేసాము. తప్పకుండా విజిట్ చేయండి, బట్ ఫాస్ట్గా విజిట్ చేయండి, వాటర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇన్ కేస్ రెయిన్స్ పడితేనే ఛాన్సెస్ అనమాట. అసలు ఇక్కడ దిగుతా అంటే కూడా ఎక్కడ పడిపోతామని చెప్పి భయం వేస్తాడు అది. ఇంకా ఈ టెంపుల్ కి ఎవరైనా విజిట్ చేసేదానికి వస్తా అంటే ఈ 3 పాయింట్స్ అయితే మైండ్ లో పెట్టుకోండి. ఈ టెంపుల్ కి వచ్చేటప్పుడు ట్రెడిషనల్ క్లాత్స్ అయితే రండి. అలాగే వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, రాళ్ళు అయితే వెట్ గా ఉంటాయి. ఇంకా అలాగే మీకు కావాల్సిన ఫుడ్ అలాగే వాటర్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే ప్రదేశం చాలా పచ్చగా ఉంటది, కానీ రెస్టారెంట్ మాత్రం ఎక్కడా ఉండదు. వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండలేదంటే ఒక్కసారి జారి పడితే మీరు వెంటనే నీళ్ళతో పాటు ఒక కొత్త అనుభవం కూడా పొందుతారు. రామకృష్ణ అలాగే ఈ పెంచలకోన చుట్టూ ఇంకా కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి చూడాల్సినవి. ఒక మంచి వీకెండ్ చూసుకొని అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చింటే ఒక్క నిమిషం ఆగి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి. మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మళ్ళీ వస్తాను మీ ముందుకు. అదనమాట మ్యాటర్. అండ్ సరే మరి ఎల్లోసా ఫ్రెండ్స్, జై హింద్.